హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే క్యాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ మేకింగ్. చూడండి, కళాయి పెట్టి చెప్పాలి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అన్నీ యాడ్ చేస్తుంది. ఆయిల్ అనేది వేడైంది. ఇందులోకి నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్ది కరివేపాకు అనేది వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిందనుకోండి, చూడండి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ బంగాళదుంప అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిందనుకోండి, చూడండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది అలా బాగా ఎర్రగా వేగిన తర్వాత కాలీఫ్లవర్ నేను వేడినీటిలో పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. బంగాళదుంపలు కట్ చేస్తున్నాను. ఇవి వేస్తాను. బంగాళదుంప, కాలీఫ్లవర్ ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత కారము, కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కారం మీ కర్రీకి తగ్గట్టుగా వేస్తాను కదా, మీరు మీ కర్రీ తగ్గట్టుగా కారం వేసుకోండి. చపాతీలోకి, రోటీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా నాన్ కొద్దిగా హెల్దీ వచ్చి మసాలా పొడి కూడా వేస్తున్నాను. ఇందులోనే వేగించుకున్న జీలకర్ర పౌడర్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా అనేది యాడ్ చేస్తాను. చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్, కారం, ఉప్పు, సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసాను. ఇందులో టమాటా కర్రీ సరిపడిన టమాటా దీంట్లో ముందు వేసుకొని ఇప్పుడుగా వేస్తాను. ఎందుకంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇది బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసి కొద్దిగా ఉప్పు అవసరం, ఇందులోనే వాటర్ వచ్చేస్తాయి. టమాటాలను చూసుకొని వేసుకున్నాను. వాటర్ అనేది మనకి
కాలీఫ్లవర్ కొంచెం లైట్గా ఉడికినంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలో అనండి కాలీఫ్లవర్ అనండి బాగా ఉడుకుతుంది, అందుకే చాలా తక్కువ అంటే తక్కువ వాటర్ వేస్తాను. ఇలా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ అనేది వేస్తాను. దీన్ని చపాతీతో కానీ పరోటాతో కానీ రోటీతో కానీ నాన్తో కానీ దేంతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందండి చెప్పండి. కొంచెం టమాటాది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తాను. గ్లాస్ అంటే గ్లాస్ శుభ్రంగా కలిపేసుకుంటే సరిపోద్ది. ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేస్తాను. చూడండి, ఈ కర్రీతో నేను జీరా రైస్ అనేది తాలింపు పెట్టుకుంటున్నాను. ఒక బౌల్ పెట్టుకొని ఇందులో గీ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, వేసుకుని నేను గీ యాడ్ చేశాను. జీరా అనేది అది వేడెక్కిన తర్వాత జీరా అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చెట్పట్లాడిన తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్లు అనేది వేసాను. రైస్ తగ్గట్టుగా ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకుంటాను. నేను కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవడం. స్టవ్ పెట్టేసుకొని మనం రైస్ కుక్కర్లో పెడతాం కాబట్టి ప్రస్తుతానికి ఇందులో 1 గ్లాస్ వేసాను. మిగిలిన 3 గ్లాసులు దానికి రైస్ కడిగేసిన తర్వాత అందులోని నేను వేస్తాను. చూడండి, కూర అనేది దగ్గరికి అయ్యింది. కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. 2 నిమిషాల్లో దింపేస్తాను. అయిపోయినట్టుగా కర్రీ అనేది గ్యాస్లో వేడి బాగా దగ్గర పడుతుంది. చూసాను కర్రీ అనేది గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తాను.